ద్వితీయ ఉపదేశకాండము గ్రంథము 33వ అధ్యాయము ధ్యానము. దీని యందు వ్రాయబడిన వచనముల సంఖ్య 29. ఈ 29 వచనాలలోనూ చెప్పబడినటువంటి అంశాలు జ్ఞాపకం చేస్తాను. మొదటి 5 వచనాలలో ఇశ్రాయేలీయుల మీదకు కలుగు దీవెనలు. ఆదికాండము గ్రంథం 49వ అధ్యాయంలో యాకోబు ఏవైతే చెప్పాడో వాటి వంటి దీవెనలు మోషే కూడా చెప్పాడు. ఇవి ఇందులో కనబడతాయి, ఈ అధ్యాయం అంతటిలో కూడా కనబడతాయి. ఇక 12 గోత్రాల మీదకు దేవుని దీవెనలు ఎట్లా వస్తాయో వరుసగా వర్ణించాడు. 6వ వచనం రూబేను మీద దీవెన, 7వ వచనం యూదా మీద దీవెన, 8 నుండి 11 వచనములు లేవీయుల మీద దీవెన, 12వ వచనము బెన్యామీనీయుల మీద దీవెన, 13 నుండి 17 వచనాలు యోసేపు మీద, అనగా యోసేపు కుమారులు ఎఫ్రాయిము మనష్షేల మీద దేవుని యొక్క దీవెన. తరువాత 18 నుండి 19 వరకు జబూలూను గోత్రము వారి మీద కలిగే దీవెన. 20 నుంచి 21 గాదు కుటుంబం పైన కలిగేటువంటి దైవ దీవెన. 22వ వచనం దాను గోత్రం మీద కలిగేటువంటి దీవెన. 23వ వచనం నఫ్తాలి గోత్రం మీద కలిగే దీవెన. 24వ వచనం ఆషేరు గోత్రం మీద కలిగే దీవెన. చివరి 5 వచనాలు 25 నుండి 29 మొదటి 5 వచనాల వలె ఇశ్రాయేలీయులందరి మీద కలిగేటువంటి దీవెన. ఇది దీవిస్తున్నటువంటి అధ్యాయం. ఇక మోషే నెబో పర్వతము మీదకు వెళ్ళి ప్రాణాలు విడుస్తాడు, పితరుల యొద్దకు చేర్చబడతాడు. అనగా ఇక చివరిన అతడు దీవించటం ప్రారంభించాడు. ఆదికాండము గ్రంథం 50 అధ్యాయాల్లో 49వ అధ్యాయం యాకోబు కూడా అంత్య దినాలలో ఇశ్రాయేలీయులకు సంభవించేటువంటి వాటిని గురించి మాట్లాడుతూ వారిని దీవించాడు. అలాగే మోషే కూడా ఇక్కడ దీవించినట్లుగా మనకు కనబడుతూ ఉన్నది. యాకోబు తన కుమారులను పిలిపించి, మీరు కూడి రండి, అంత్యదినాలలో మీకు సంభవించబోయేటువంటి సంగతులు మీకు తెలియచేస్తాను అన్నాడు ఆదికాండం 49:1. అంటే అవి ప్రొఫెటిక్ వర్సెస్, ప్రవచనాత్మకమైనటువంటి వచనములుగా మనకు ఆదికాండం 49 కనబడుతుంది, ద్వితీయ ఉపదేశకాండం 33 కూడా కనబడుతుంది. ఇక వరుస ధ్యానాన్ని మనం చూద్దాం. 33వ అధ్యాయము మొదటి వచనము ద్వితీయ ఉపదేశకాండం. దైవజనుడైన మోషే మృతి పొందక మునుపు అతడు ఇశ్రాయేలీయులను దీవించిన విధము ఇది, అతడు ఇట్లు అనెను. ఇశ్రాయేలీయులను దీవించిన విధం ఇది, అతడు ఇట్లు అనెను. మోషే ముందు దైవజనుడైన మోషే అనేటువంటి పదం మీరు గమనించాలి. ప్రవక్త మోషే అని పేరుగాంచినటువంటి ఇతడు దైవజనుడు అనేటువంటి ప్రత్యేకమైన బిరుదుతో ఇక్కడ పిలువబడుతున్నాడు. మనకి న్యూ టెస్టిమెంట్లో దైవజనుడు అనేటువంటి పదాన్ని పౌలు తిమోతికి లేఖను రాస్తున్నప్పుడు వాడతాడు. దైవజనుడు ఏ విధంగా ఉండాలి అంటే దేవుని యొక్క సేవకుడు, దేవుని యొక్క బిడ్డ, దేవుని యొక్క సంబంధికుడు, గాడ్స్ అంబాసిడర్, దేవునికి చెందినటువంటి వాడు, గాడ్స్ ప్రొఫెట్, దైవజనుడు. మోషే దైవజనుడు. దట్ ఈజ్ హిజ్ ఐడెంటిటీ, దట్ ఈజ్ హిజ్ ఐడెంటిటీ. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మీ ఐడెంటిటీ ఏమిటి? విలియం కేరీ అనే ఆ భక్తుడు తాను చనిపోతున్నప్పుడు ఆయన చెప్పినది ఏమిటో తెలుసా? విలియం కేరీ గురించి
మరణ సందర్భంలో సమాధి ఫలకం మీద రాయిద్దన్నాడు. విలియం కేరీ యొక్క రక్షకుని గురించి రాయమన్నాడు. ఎందుకంటే తన ఐడెంటిటీ తన రక్షకుడైన యేసుక్రీస్తుని బట్టి ఉందని చెప్పాడు విలియం కేరీ. ఆ విధంగానే మోషే యొక్క ఐడెంటిటీ దేవునితో ఉంది. అతడు దైవజనుడు. అట్మోస్ట్ ఆనర్ ఆన్ ద ఎర్త్ ఏదైనా ఉంది అంటే అది అమెరికన్ ప్రెసిడెంట్ కాదు, సర్వెంట్ ఆఫ్ గాడ్. భూమి మీద ఉన్న పదవులన్నింటిలో గొప్ప పదవి ఏదైనా ఉంది అంటే అది అమెరికా ప్రెసిడెంట్ కాదు, దేవుని సేవకుడు అనే పదవి. ఇది పరలోక సంబంధమైనటువంటి పదవి. పరలోకములో ఉన్నటువంటి దేవుని యొక్క ప్రతినిధిగా భూమి మీద నిర్వర్తించేటువంటి అధికార ప్రతినిధి. కాబట్టి మోషే దైవజనుడు. అతడు మృతి పొందక మునుపు ఆశీర్వదిస్తున్నాడు. నీవు మృతి పొందక మునుపు నీవు ఎవరిని ఆశీర్వదించగలుగుతున్నావు? ఒక వ్యక్తి యొక్క జీవిత చరమాంకానికి వచ్చేటప్పటికి అతని స్టేటస్ ఎట్లుండాలంటే దీవించేవానిగా మారాలి. అతడు ఆశీర్వదించే స్థాయికి రావాలి. అది ఒక విశ్వాసికి అనుకూలమైనటువంటి జీవితం. దీవెన ఇస్తూ అన్నాడు, యెహోవా సీనాయి నుండి వచ్చెను పాస్ట్ టెన్స్, శేయీరులో నుండి ఉదయించును పాస్ట్ టెన్స్, ఆయన పారాను కొండ నుండి ప్రకాశించెను పాస్ట్ టెన్స్, వేవేల పరిశుద్ధ సమూహముల మధ్య నుండి ఆయన వచ్చెను పాస్ట్ టెన్స్. ఇక్కడ చూస్తున్నారా? మీరు గమనించండి. మొదటి మాట సీనాయి నుండి వచ్చెను, సీనాయి మీదకి ఆయన వచ్చాడు నిర్గమాకాండం 19లో. షేయీరులో నుండి వారికి ఉదయించును. షేయీరు అంటే ఏషావు యొక్క సంతతి ఉండేది షేయీరు. షేయీరు మన్యం ఏషావుకు దేవుడు ఇచ్చాడు. అతని సంతతి వారు ఇశ్రాయేలీయులకు ఎదురు తిరిగినప్పుడు వారి ప్రాంతం గుండా ఇశ్రాయేలీయులను వెళ్ళనీయను అని వారు భీష్మించుకొని కూర్చున్నప్పుడు దేవుడు మోషేతో చెప్పాడు, వారిని ఏం చేయొద్దు, చుట్టూ తిరిగి వెళ్ళిపోండి, చుట్టూ తిరిగి వెళ్ళిపోండి. అక్కడికి బార్గెన్ చేశాడు మోషే. మేము రోడ్డు వాడుకుంటాము, నీళ్లు కానీ చెట్లను తుంచటం కానీ చెయ్యము, మేము తలంచుకొని వెళ్ళిపోతాము అంటే కూడా వాళ్ళు ఒప్పుకోలే. వాళ్ళ మీదకి కత్తి దుయ్యటానికి సమర్థులు ఇశ్రాయేలీయులు. కానీ మోషేతో దేవుడు చెప్పాడు, షేయీరు ప్రక్క మార్గాన్ని వెళ్ళిపోండి, నేను వారికి ఆ స్థలాన్ని ఇచ్చాను అన్నాడు. షేయీరు నుంచి ప్రకాశించాడు దేవుడు. తర్వాత వేవేల పరిశుద్ధ సమూహముల మధ్య నుండి ఆయన వచ్చెను. పరిశుద్ధ సమూహములు దేవదూతల యొక్క, కెరూబుల యొక్క, శరాపుల యొక్క మధ్యన ఉండిన ఆయన దిగివచ్చాడు. ఆయన కుడిపార్శ్వాన అగ్నిజ్వాలలు మెరుస్తూ ఉన్నాయి. ఆయన జనములను ప్రేమించును. ఆయన పరిశుద్ధులందరూ నీ వశమున ఉందురు. వారు నీ పాదముల యొద్ద సాగిలపడుదురు, నీ ఉపదేశమును అంగీకరింతురు. ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? జనములను ప్రేమిస్తాడట ఆయన అన్నప్పుడు యేసుక్రీస్తు. పరిశుద్ధులందరూ నీ వశాన ఉందురు అన్నప్పుడు యేసుక్రీస్తు. సకల మానవ పరిశుద్ధులు కూడాను యేసుక్రీస్తు ప్రభువు యొక్క స్వాధీనాన ఉంటారు. నీ ఉపదేశాన్ని అంగీకరిస్తారు అన్నప్పుడు 1000 ఏళ్ల పరిపాలనలో యేసుక్రీస్తు యొక్క ఉపదేశాన్ని సకల లోకములో ఉన్నటువంటి విశ్వాస సమూహం అంగీకరిస్తుంది. మోషే మనకు ధర్మశాస్త్రం విధించాడు. అది యాకోబు సమాజ స్వాస్థ్యం. జనులలో ముఖ్యులను ఇజ్రాయేలు గోత్రములు కూడి ఉండగా అతడు యెషూరులో రాజు ఆయను. యెషూరులో రాజు ఆయన. యెషూరులో అంటే ఇశ్రాయేలులో ఆయన రాజు ఆయను. ఇది యేసుక్రీస్తు ప్రభువుని గురించి చెప్పబడిన మాట. ఇజ్రాయేలులో ఆయన రాజు, శాశ్వతమైన రాజు, యూదులకు రాజు ప్రభువు అయిన యేసుక్రీస్తే. 6వ వచనంలో రూబేను గురించి చెబుతాడు చూడండి. రూబేను బ్రతికి చావక ఉండును గాక, బ్రతికి చావక ఉండును గాక. అతని వారు లెక్కింపలేనంత మంది అగుదురు అని
పైన ఒకటి వేసి తక్కువ మంది అవుతారు అన్నాడు. రూబేను కుటుంబం విస్తరించదు, రూబేను కుటుంబం వృద్ధి చెందదు. కారణం ఏంటి? 49వ అధ్యాయం ఆదికాండము గ్రంథము 3-4 వచనాలు చదువుతాను. రూబేను, నీవు నా పెద్ద కుమారుడువు. యాకోబు మాట్లాడుతున్నాడు ఇక్కడ. నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే. నీళ్ల వలె చెంచులుడవై నీవు అతిశయము పొందవు. తండ్రి మంచము మీదకు ఎక్కితివి, తండ్రి మంచము మీదకు ఎక్కితివి. యాకోబు ఉపపత్ని అయిన బిల్హాతో రూబేను శయనించాడు. ఆ కారణం చేత అతని యొక్క సంతతి కొద్ది మందిగానే అవుతారు అని ప్రవచనం వచ్చింది ఇక్కడ. ఇక రూబేను తర్వాత యూదాను గూర్చి చెబుతున్నాడు. రూబేను తర్వాత యూదాను గూర్చి మాట్లాడుతున్నాడు. 7 వచనంలో యూదాను గూర్చి ఇట్లా అంటున్నాడు. యెహోవా యూదా మనవి విని అతని ప్రజల యొద్దకు అతనిని చేర్చుము. యూదా బాహుబలము అతనికి చాలునట్లు చేసి అతని శత్రువులకు విరోధముగా నీవు అతనికి సహాయుడై ఉండు. ఎందుకంటే రాజులు వచ్చారు, ఇతని నుండి రాజులు రాబోతున్నారు. ఇశ్రాయేలీయులలో యూదా వంశం నుండి రాజులు రాబోతున్నారు. అందుకే వారికి దేవుడు సహాయకుడై ఉంటాడనే ప్రవచనం మోషే ఇచ్చాడు. తర్వాత లేవీని గురించి, లేవీయులు యాజకులుగా ఉండబోతున్నారు. యాజకులుగా ఇశ్రాయేలీయులను మందిరంలో ప్రత్యక్ష గుడారంలో నడిపించబోతున్నారు. అందుకే వారికేం చెప్పాడు? నీవు తుమ్మీము ఊరీము అనేవి నీ భక్తునికి కలవు. మస్సాలో నీవు అతనిని పరిశోధించితివి. మిరీబా నీళ్ల యొద్ద అతనితో వివాదపడితివి. అతడు నేను వానిని ఎరుగనని తన తండ్రిని గూర్చియు తల్లిని గూర్చియు అనెను. తన సహోదరులను లక్ష్య పెట్టలేదు, తన సహోదరులను లక్ష్య పెట్టలేదు. వారు నీ వాక్యమును బట్టి నీ నిబంధనను గైకొనిరి. లేవీయులు పెక్యులియర్ పీపుల్. వాళ్లకు మిగిలిన వారితో సంబంధం ఉండదు. వాళ్ళు ఇండిపెండెంట్గా దేవునిపై ఆధారపడి దేవుని ప్రజలుగా బ్రతుకుతారు. మందిరం యొక్క పనులు చేయటం కొరకు వారు ప్రత్యేకించబడ్డారు. మస్సా మెరీబా అనేటువంటి నీళ్ల యొద్ద మస్సా మెరీబా నిర్గమాకాండం 17వ అధ్యాయం 5-7 వచనము దగ్గర ఈ హోరేబు కొండ దగ్గర మోషే కర్రతో బండను కొట్టగా వచ్చిన నీటి వృత్తాంతములో మస్సా అంటే శోధించుట, మెరీబా అంటే వాదము చేయుట అనే అర్థం వచ్చేటట్లుగా ఆ జలాలకు ఈ 2 పేర్లు పెట్టాడు. మస్సా శోధించుట. దేవుని శోధించారు అక్కడ వాళ్ళు. దేవుడు అయినప్పటికీ కూడా వారి పట్ల ప్రేమ కలిగి బండను చేతికర్రతో కొట్టించి నీరు రప్పించాడు. ఏ చేతికర్రనైతే ఎర్ర సముద్రాన్ని చీల్చడానికి మోషే వాడాడో అదే కర్ర చేత బండ మీద కొట్టమన్నాడు. ఆ బండ మీద కొట్టడానికి ముందు దేవుడు ఆ బండ మీద నుంచున్నాడు. నేను ఆ బండ మీద నిలుస్తాను, నీవు ఆ బండను కొట్టు అన్నాడు. వాట్ డస్ ఇట్ మీన్? బండ క్రీస్తే, బండ మీద నిలుచున్నవాడు క్రీస్తే. క్రీస్తు సిలువలో కొట్టబడ్డాడు, జీవజలం ప్రవహించింది. జీవజలమైన క్రీస్తు సిలువ మీద నిలిచాడు, సిలువ మీద ఆయన కొట్టబడ్డాడు, ఆయన నుండి జీవజలం వచ్చింది. మోషే చేతికర్ర బండను కొట్టినప్పుడు నీరు వచ్చినట్లు యేసుక్రీస్తు ప్రభువును సిలువ మీద కొట్టగా దేవుడు జీవజలం వచ్చింది. ఆ జీవజలము త్రాగి మనం ఆత్మలలో సంతృప్తి కలిగిన వారముగా, దప్పిక ఆత్మీయముగా తీరిన వారముగా దేవుని యొద్ద సంతోషంగా ఉన్నాం. లేవీయులను గురించి ఈ 11 వచనాలు మనం చదువుకుందాం. 8-11 మధ్య లేవీయులను గురించి అంటున్న మాటల్లో 10వ వచనం. వారు నీ వాక్యాన్ని బట్టి నీ నిబంధన గైకొన్నారు. వారు యాకోబునకు నీ విధులను, ఇశ్రాయేలునకు నీ ధర్మశాస్త్రాన్ని నేర్పుతారు.
లేవీయుల యొక్క విధి ఏమిటంటే ఇశ్రాయేలు 12 గోత్రాలను ఆధ్యాత్మికంగా పెంచటమే వారి యొక్క విధిగా మనకు కనబడుతుంది. నీ సన్నిధిని ధూపమును, నీ బలిపీఠము మీద సర్వాంగ బలిని వారు అర్పిస్తారు. యెహోవా అతని బలమును అంగీకరించుము, అతడు చేయు కార్యములన్నింటినీ అంగీకరించము. అతని విరోధులను, అతని ద్వేషించు వారును లేవకుండానట్లు వారి నడుములను విరగొట్టుము. లేవీయులకు వ్యతిరేకంగా ఎవడు లేచినా కూడా వాడిని దేవుడు నాశనం చేస్తాడు. 49వ అధ్యాయం ఆదికాండము గ్రంథము 5వ వచనములు అంటాడు, లేవీని గురించి, షిమ్యోను లేవి అనేవారు సహోదరులు, వారి ఖడ్గాలు బలాత్కారపు ఆయుధాలు. ఎక్కడ? షిమ్యోను లేవి ఎట్లాంటి వారంటే, తమ సహోదరి అయినటువంటి దీనా చెరపట్టబడినప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడున్నటువంటి వారితో రహస్యంగా ఒక ఒప్పందం చేసుకొని తమ సహోదరుని వారికి ఇస్తామని నమ్మబలికి, వారందరూ సంతోషంగా ఉన్నప్పుడు వారికి సున్నతి చేయించుకోవాలి మీరనే కండిషన్ పెట్టి సున్నతి చేసుకుని ఉన్నటువంటి సందర్భంలో వారు బాధపడుతూ ఉండగా ఊరిలో ఉన్న పురుషులందరూ చంపొచ్చారు. వీళ్ళిద్దరూ కూడా కత్తులు తీసుకెళ్ళి నరికేశారు. యాకోబు చాలా భయపడ్డాడు, మీరు నన్ను ఈ ప్రాంతంలో పేరు తక్కువగా బ్రతికేట్టు చేస్తున్నారని బాధపడ్డాడు. వారు కత్తులు తీసుకుని వెళ్ళి నరికినటువంటి వారు. అదే లేవీని గురించి మాట్లాడుతున్నాడు 49వ అధ్యాయంలో. ఇక బెన్యామీను మీదకు వచ్చేటువంటి దీవెన 12వ వచనం. బెన్యామీనుని గురించి ఇట్లనెను, బెన్యామీను యెహోవాకు ప్రియుడు. బెన్యామీను గోత్రము నుంచే మొదటి రాజు సౌలు వచ్చాడు. బెన్యామీను గోత్రము నుంచే అపోస్తలుడైన పౌలు కూడా వచ్చాడు. బెన్యామీను యెహోవాకు ప్రియుడు. బెన్యామీను రాహేలు యొక్క 2వ కుమారుడు, యోసేపు యొక్క తమ్ముడు స్వయాన. ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసిస్తాడు. దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమవుతాడు. ఆయన భుజముల మధ్య అతడు నివసిస్తాడు. స్పెషల్ బ్లెస్సింగ్ వచ్చింది బెన్యామీనికి. బెన్యామీను స్పెషల్ బ్లెస్సింగ్ వచ్చింది. కానీ ఓల్డ్ టెస్ట్మెంట్లో బెన్యామీనులో దురాగతం చేశారు. బెన్యామీను గోత్రం అయితే ఒకప్పుడు తుడిచిపెట్టుకుపోతుందా అన్నట్లుగా ఇశ్రాయేలీల చేత స్వయంగా సంహరించబడే స్థితికి వచ్చారు. ఒక వృద్ధ ప్రవక్త యొక్క భార్యను చెరిచి వారు పాడు చేశారు. కనుక ఆ ప్రవక్త ఆ శవాన్ని ముక్కలు కోసి ఇశ్రాయేలు గోత్రాలకు పంపించినప్పుడు వాళ్ళంతా కూడా చాలా వేగంగా వచ్చి బెన్యామీనీయుల మీద అటాక్ చేశారు. ఆ నేపథ్యంలో బెన్యామీనీయుల్లో కొంత శేషం మిగిల్చి ఉండకపోతే ఆ తెగ నశించేది. అంత తీవ్రమైనటువంటి శిక్షణ వారు పొందాల్సి వచ్చింది. దీనిని గురించి, బెన్యామీనుని గురించి ఆదికాండము 49వ అధ్యాయం 27వ వచనంలో అంటాడు, బెన్యామీను చీల్చునట్టి తోడేలు, అతడు ఉదయమందు ఎరను తిని అస్తమయమందు దోపుడు సొమ్మును పంచుకుంటాడు. ఎవరికి వారే వారియర్స్ అండి. 12 గోత్రాల్లోనూ కూడా ఎవరు అసామాన్యులు, ఎవరు సామాన్యులు కాదు, అందరూ అసామాన్యులైనటువంటి వారే. 13 నుండి 17వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో యోసేపుని గురించి అంటాడు. యోసేపుని గురించి ఇట్లు అనెను. యోసేపు అన్నప్పుడు ఎఫ్రాయిము, మనష్షే. ఎఫ్రాయిము, మనష్షేలకు యోసేపు యొక్క కుమారులుగా మనం గుర్తిస్తాం. యాకోబు వారిద్దరిని దీవించినప్పుడు చిన్నవాడిని పెద్దవాడి కంటే కూడా ఎక్కువ ఆశీర్వదించబడతాడని ప్రకటన చేశాడు ఆదికాండంలో. యోసేపుని గురించి ఏమంటున్నాడు? ఆకాశ పరమార్థము వలన, మంచు వలన, క్రింద కృంగి ఉన్న అగాధ జలాల వల్ల, సూర్యుని వల్ల కలుగు ఫలాల్లో శ్రేష్ఠ పదార్థాల వల్ల, చంద్రుడు పుట్టించు శ్రేష్ఠ పదార్థాల వల్ల, పురాతన పర్వతముల శ్రేష్ఠ పదార్థాల వలన, నిత్య పర్వతముల శ్రేష్ఠ పదార్థాల వలన, సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థాల వలన
యెహోవా అతని భూమిని దీవించును. యెహోవా అతని భూమిని దీవించును. పొదలో నుండిన వాని కటాక్షము యోసేపు తల మీదకు వచ్చును. ఏ పొద? మోషే గారు హోరేబులో పొదలో ఏ దేవదూతను చూచాడు? యేసుక్రీస్తు ప్రభువును చూచాడు. అక్కడ ఆయన యొక్క కటాక్షము యోసేపు తల మీద ఉంటుంది. తన సహోదరులలో ప్రఖ్యాతి నొందిన వాని నడినెత్తి మీదకు అది వస్తుంది. ఎంత అద్భుతమైన మాటలండి. అతని వృషభమునకు మొదట పుట్టిన దానికి ఘనత కలదు. అతని కొమ్ములు గురిపోతు కొమ్ములు, వాటి వలన అతడు భూమి అంతముల వరకు జనులను త్రోసివేస్తాడు. ఎఫ్రాయిము యొక్క 10,000ను మనష్షే యొక్క 1,000ను అలాగన ఉందురు. చెప్పాను కదా, ఎఫ్రాయిము మనష్షేలను యోసేపు అని పిలిచాడు, ఒక్కడిగా పిలిచాడు. 2 విడిగోత్రాలు. ఎందుకంటే యోసేపుకు యాకోబు జ్యేష్ఠత్వపు హక్కును సంక్రమింపచేశాడు, డబల్ పోర్షన్ ఇచ్చాడు. అందుకే కుమారులకు జ్యేష్ఠత్వపు హక్కు చొప్పునని డబల్ పోర్షన్ కలిగింది. ఇద్దరికీ కూడా స్వాస్థ్యాలు విడివిడిగా కలిగాయి. కనుక ఇజ్రాయేలు కనానును పంచుకున్నప్పుడు 2 భాగాలు యోసేపు కుమారులకు వచ్చాయి. మీరు ఆదికాండము గ్రంథములో మీరు చూసినట్లయితే యోసేపు తన యొక్క కుమారులను తీసుకొని తన యొక్క తండ్రి వద్దకు వచ్చి వారిని ఆశీర్వదించమన్నప్పుడు యాకోబు చాలా కపటముగా వారిని ఆశీర్వదించాడు. కుడి చేతిని ఎడమ చేతిని ఇటు అటుగా మార్చాడు. చూడండి, 48వ అధ్యాయం 12వ వచనం దగ్గరకు వచ్చేటప్పటికి, యోసేపు నీ ముఖము చూస్తానని నేను అనుకోలేదు, కానీ నీ సంతానాన్ని దేవుడు నాకు కనపరిచాడు అంటూ యాకోబు యోసేపు అతని మోకాళ్ళ మధ్య నుండి వారిని తీసుకొని అతనికి సాష్టాంగ నమస్కారం చేశాడు. తర్వాత యోసేపు ఇశ్రాయేలు ఎడమ చేతి తట్టున తన కుడి చేతి ఎఫ్రాయిమును, ఇజ్రాయేలు కుడి చేతి తట్టున తమ ఎడమ చేత మనష్షేను పట్టుకుని వారిద్దరిని అతనికి తీసుకుని వచ్చును. మనష్షే పెద్దవాడు, ఎఫ్రాయిము చిన్నవాడు. మనష్షే మీద కుడి చేయి ఉంచాలని యోసేపు కోరుకున్నాడు, కానీ మనష్షే మీద ఎడమ చేయి ఉంచాడు యాకోబు. ఎఫ్రాయిము మీద కుడి చేయి ఉంచాడు. మనష్షే తల మీద తమ ఎడమ చేతిని, ఎఫ్రాయిము తల మీద యుక్తిగా చేయి చాచి కుడి చేతిని ఉంచెను. యాకోబు దీవిస్తుంటే యోసేపు అభ్యంతరం కూడా చెప్పాడు, నాయనా వీడు చిన్నవాడని. అది నాకు తెలియను, నువ్వు ఊరుకో అన్నాడు. ఎఫ్రాయిమును దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. అందుకనే ఇక్కడ ద్వితీయోపదేశకాండంలో కూడా మోషే మాట్లాడుతున్నప్పుడు ఎఫ్రాయిము పేరే ముందు చెప్పాడు చిన్నవాడైనప్పటికీ, మనష్షే పేరు పెద్దవాడైనా తర్వాత చెప్పాడు. కనుక ఎఫ్రాయిము మనష్షేలు ఆశీర్వాదానికి బ్రాండ్ అంబాసిడర్స్ లాంటి వాళ్ళు. అలా ఆశీర్వదించబడాలి అని ఇశ్రాయేలీలు దీవిస్తారనే ఖ్యాతి వారికే ఇవ్వబడినట్లుగా మనం చూడగలుగుతాం. ఇక 18వ వచనం జబూలూను గురించి 19వ వచనం కూడా కనబడుతుంది. జబూలూను గురించి ఇట్లన్నాడు, జబూలూను నీవు బయలువెళ్ళు స్థలములో యందు సంతోషించుము. 19వ వచనంలో ఇశ్శాఖారుని గురించి మాట్లాడుతున్నాడు. ఇశ్శాఖారు నీ గుడారంలో యందు సంతోషించుము, వారు జనముల కొండకు పిలిచారు. ఆదికాండము గ్రంథము 49వ అధ్యాయం 13 నుంచి 15 వచనాల మధ్య జబూలూను గురించి మరియు జబూలూను యొక్క సహోదరుడైన ఇశ్శాఖారును గురించి చెప్పాడు. చదువుకుందాం. 49వ అధ్యాయం ఆదికాండం 13. జబూలూను సముద్రపు రేవున నివసించును, అతడు ఓడలకు రేవుగా ఉండును. యెహోషువ 19:10లో ఓడల రేవును గురించి రాసింది. అతని పొలిమేర సీదోను వరకు ఉండును. ఇశ్శాఖారు 2 దొడ్ల మధ్యను. యెహోషువ 19:17లో ఉంది. పండుకొని ఉన్న బలమైన గార్ధబం. ఇశ్శాఖారు 2 దొడ్ల మధ్యను, పండుకొని ఉన్నటువంటి బలమైనటువంటి గార్ధబం. తర్వాత మనకు 20వ వచనంకి వచ్చేటప్పటికి గాదు 20-21 వచనాల్లో గాదును గురించి చెబుతున్నాడు. చదువుకుందాం. ద్వితీయ ఉపదేశకాండము గ్రంథము 33వ అధ్యాయము 20వ వచనం. గాదును గురించి ఇట్లనెను,
గాదును విశాలపరచువాడు స్తుతించబడును. అతడు ఆడసింహం వలె పొంచి ఉండును. బాహువును నడినెత్తిని చీల్చివేయును. అతడు తన కొరకు మొదటి భాగము చూచుకొనెను. అక్కడ నాయకుని భాగము కాపాడబడెను. అతడు జనములోని ముఖ్యులతో కూడా వచ్చెను. యెహోవా తీర్చిన న్యాయమును జరిపెను. ఇశ్రాయేలీయుల యొద్ద యెహోవా విధులను ఆచరించెను అని చెబుతున్నాడు. గాదు పైన దేవుని యొక్క దీవెన అద్భుతముగా ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. దేవుడు విశాలపరిచి ఆయన స్తుతులు అందుకుంటాడు అని, అతనికి మొదటి భాగము ఇవ్వబడుతుందని చెప్పబడుతుంది. హీ విల్ బికమ్ ఏ ప్రామినెంట్ ఫిగర్ ఇన్ ఇజ్రాయెల్, గాదు. తర్వాత 22వ వచనంలో దాను మీద చెబుతున్నాడు. లెషెము అనేటువంటి స్థలము మీద దానీయులు యుద్ధం చేసి దాను అనేటువంటి పేరు పెట్టినట్లు యెహోషువ 19వ అధ్యాయం 47-48 వచనాల్లో రాయబడి ఉంది. దానును గురించి 22వ వచనం చదువుతాం. దాను సింహపు పిల్ల, అది బాషాను నుండి దుమికి దాటుతుంది. వెరీ యాక్టివ్, మోస్ట్ యాక్టివ్. జయించి తమ పేరు పెట్టుకుంటున్నారు వాళ్ళు. లెషము అనేటువంటి ఊరుకు దాన్ అనేటువంటి పేరు పెట్టుకున్నారు. 23వ వచనం నఫ్తాలీని గుర్చినటువంటి వచనం. నఫ్తాలీని గురించి ఇట్లనెను, కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి, యెహోవా దీవెన చేత నింపబడిన నఫ్తాలి, పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరచుకొనుము. పశ్చిమ దక్షిణ దిక్కులను నీవు స్వాధీనం చేసుకోమంటున్నాడు. నఫ్తాలిని గురించి యాకోబు చెప్పాడు, నఫ్తాలి విడవబడిన లేడి, అతడు ఇంపైన మాటలు పలుకుతాడు. చాలా వేగంగా పరిగెత్తుతుంది లేడి. కనుక నఫ్తాలి విడవబడినటువంటి లేడి. అతను కంట్రోల్ చేయటం ఎవరికి కాదని చెబుతున్నాడు. అలాగే 24వ వచనం దగ్గర 24వ వచనం వచ్చాడు. ఆషేరుని గురించి మాట్లాడుతాడు. ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడును. అతను తన సహోదరుల కంటే కటాక్షం పొందును. తన పాదములను తైలములో ముంచుకొనును. హీ విల్ బికమ్ మోస్ట్ అండ్ వెరీ రిచ్. ఆషేరుని గురించి చెబుతున్నాడు. ఆషేరుని గురించి మీకా గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం కూడా సాక్ష్యం ఇచ్చింది. 49వ అధ్యాయం ఆదికాండం 20వ వచనంలో ఆషేరుని గురించి అంటాడు, ఆషేరు దగ్గర శ్రేష్టమైన ఆహారం దొరుకుతుందట. రాజులకు తగిన మధుర పదార్థాలు అతని దగ్గర ఉంటాయట. ఆ తర్వాత 25వ వచనం నుండి ఇక 25వ వచనం నుండి చివరి వచనం వరకు చూస్తే ప్రత్యేకమైనటువంటి దీవెనలు ఇశ్రాయేలీయుల మీద ఎట్లా వస్తాయో చెప్పాడు. నీ కమ్ములు ఇనుపవి ఇత్తడివి అయి ఉంటాయి. నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగుతుంది. ఇంతకంటే ఏం కావాలి ఒక మనిషికి? ఒక జాతికి ఎంతకంటే ఏం కావాలి? బ్రతుకు దినాల్లో విశ్రాంతి కలగటం గొప్ప దీవెన కదా. విశ్రాంతి లేక కొట్టుమిట్టాడుతున్న ప్రపంచంలో విశ్రాంతి కలిగి ఉండటం ఎంత దీవెనకరం. మత్తయి సువార్త 11:28లో నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానన్నాడు కదా. దేవుని యొద్దనే విశ్రాంతి దొరుకుతుంది. హెబ్రీ పత్రికలో విశ్రాంతిని గురించి మాట్లాడుతున్నప్పుడు ఏమన్నాడు? దేవుని పిల్లలకు విశ్రాంతి నిలిచి ఉంది అని అన్నాడు. కనుక విశ్రాంతి చాలా గొప్ప అనుభవం, చాలా గొప్ప అనుభవం. ఈ అనుభవం వారికి దొరుకుతుంది అన్నాడు. అంతకంటే ఏం కావాలి? యెషూరును అంటే ఇజ్రాయేలు దేవునిని పోలిన వాడెవడును లేడు. యెషూరును దేవుని పోలిన వాడెవడును లేడు. కంపారిజన్ చూడండి. యెషూరును అంటే ఇశ్రాయేలును దేవుణ్ణి పోలిన వాడు లేడు. దేవుణ్ణి పోలిన వాడు అద్వితీయుడు ఉండడు. అద్వితీయుడు అంటే వేరొకడు దేవుని పోలిన వాడు ఎలా ఉండడో ఇశ్రాయేలుని పోలిన వాడు కూడా భూమి మీద ఉండడు. అంటే అంత యునిక్ అండ్ స్పెషల్ వన్గా వాళ్ళు ఆశీర్వదించబడతారు అని. ఇవాళ అది రుజువయ్యింది కూడా. ప్రపంచవ్యాప్తంగా ఇశ్రాయేలు దేశం వంటి దేశం ఎక్కడా లేదు. ఎంత సంపన్న దేశాలైనా ఇశ్రాయేలు ముందు నిలబడలేవు. ఆయన నీకు సహాయం చేయుటకు ఆకాశవాహనుడై వచ్చేస్తాడు. అలగరికలుగా చెప్తున్నాడు. ఆకాశవాహనుడు అంటే ఆకాశంలో ఎగురొచ్చేస్తాడని, ఆకాశం వాహనంగా పెట్టుకొని వస్తాడు. అంటే హీ డోంట్ డూ ఎనీ లేట్ అని, హీ నెవర్ డిలే అని. ఎప్పుడు ఆలస్యం చేయడు ఆయన సహాయం చేయటానికి. మహోన్నతుడై మేఘవాహనుడు అవుతాడట.
మేఘవాహనుడు అవుతాడు అంటే మేఘాల మీద ఆయన వచ్చేస్తాడు ఇశ్రాయేలీల కొరకు. అదే కదా యేసుక్రీస్తు ప్రభు రెండో రాకడలో మేఘాల మీదే కదా రాబోతోంది. ఇశ్రాయేలీల కొరకే కదా రాబోతోంది భూమి మీదకు. తర్వాత 27వ వచనం, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలం, మహోన్నతుని చాటు నివసించేవాడే, సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు. ఆయనే నా కోట అనేకుండా నేను నమ్ముకున్న దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. 91వ సంకీర్తనలో దావీదు చెప్పాడు. ఇక్కడ మోషే అంటున్నాడు, దేవుడు నీకు నివాస స్థలము, దాగిడి స్థలము, నివాస స్థలము దేవుడే. ఇశ్రాయేలుకు డ్వెల్లింగ్ ప్లేస్ దేవుడు, దేవునికి డ్వెల్లింగ్ ప్లేస్ ఇశ్రాయేల్. ఎంత బాగుంది వినటానికి. దేవునికి విశ్రాంతి స్థలం, నివాస స్థలం జెరూసలేం. ఇశ్రాయేలీయులకు నివాస స్థలం దేవుడు. దేవుడిని కోటగా కలిగి ఉన్నారు వాళ్ళు. నిత్యముగా ఉండు బాహువులను నీ క్రింద ఉండును, ఆయన నీ ఎదుట నుండి శత్రువులను వెళ్ళగొట్టి నశింపచేయును. ఇజ్రాయేలు నిర్భయముగా నివసించును, యాకోబు ఊట ప్రత్యేకించబడును. అతడు ధాన్య ద్రాక్షారసములు గల దేశంలో ఉండును, అతనిపై ఆకాశపు మంచును కురిపించును. అతనిపై ఆకాశం మంచును కురిపిస్తుంది, నేల సారమిస్తుంది, ధాన్యము ద్రాక్షారసము ఆ దేశంలో ఉంటుంది. యాకోబు యొక్క సంతానము ప్రత్యేకంగా ఉంటుంది. ఇశ్రాయేలుకు భయం అనేది ఉండదు, నిర్భయంగా ఉంటుంది. ఇంత గొప్ప 12 గోత్రాలను చెప్పినాక 29వ వచనంలో అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు మోషే. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు? ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము. నీ శత్రువులు నీకు లోబడినట్లు వారు వేషం వేయుదురు, నీవు వారి ఉన్నత స్థలాలను త్రొక్కేస్తావు. నీ శత్రువుల యొక్క ఉన్నత స్థలాలు, ఆరాధన స్థలాలు ఉంటాయే, వాటిని కాళ్ళతో తొక్కుతావు నువ్వు. వాళ్ళు కళ్ళు కద్దుకునే వాడిని నువ్వు కాళ్ళతో తొక్కుతావు అంటే వారి మీద ఎంత గొప్ప జయం నీకు వస్తుందో తెలుసునా? ఆయన నీకు సహాయకరమైన కేడం, ఔన్నత్యాన్ని కలిగించే ఖడ్గం. దేవుడే నీకు ఆయుధంగా మారుతాడు. ఎందుకంటే నీ భాగ్యం ఎంతో గొప్పది, నిన్ను రక్షించాడు దేవుడు, నిన్ను పోలినవాడు ఎవడు లేడు. నీ భాగ్యం ఎంతో గొప్పది. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంతో గొప్పది అన్నాడు. క్రైస్తవుడా నేను మనవి చేస్తున్నాను, నీ భాగ్యము మరింత గొప్పది. ఇశ్రాయేలు కంటే క్రైస్తవుని భాగ్యము మరింత గొప్పది. ఇశ్రాయేలీయునికి లేనటువంటి ఆధిక్యతలు అనేకము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారందరికీ దేవుడు అనుగ్రహించాడు. ఎఫ్ఎస్సి పత్రిక మీరు చదివితే మనకున్నటువంటి రిచ్నెస్, స్టేటస్ ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. క్రైస్తవుడు, నిజ క్రైస్తవుడుకున్నటువంటి స్టేటస్ ఏంటో నువ్వు తెలుసుకోవాలంటే ఎఫ్ఎస్సి పత్రిక ధ్యానం చేయాలి. అర్థమవుతుందా? కనుక ఈ అధ్యాయం ముగించే ముందు నేను మనవి చేస్తున్నాను, ఇశ్రాయేలు యొక్క భాగ్యము ఎంతో గొప్పదని మోషే చెబుతున్నాడు. మన జీవితాల్లో యేసుక్రీస్తునందు మన భాగ్యం ఎంతో గొప్పది. 33వ అధ్యాయాన్ని ఇక్కడ మనం ముగించుకుందాం. 34వ అధ్యాయంలో ప్రవేశిద్దాం.